పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళు కూటమిలో నెంబర్ 1 అంటే పవన్ గురించి ఒక నిమిషం పవన్ గురించి ఆయన ఏంటంటే సొంత డబ్బుతో నిధులు తెస్తానంటే ఆయన జనాల కోసం పాటుపడుతుంది ముందు స్వార్థం కోసం పాటుపడలేదు. ఆ విషయం బాబు గారు, లోకేష్ గారు ఇద్దరు గమనిస్తారు. అంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు నిధులు ఖర్చు వాస్తవం. తర్వాత ఎక్కడెక్కడ అనకూడదు కానీ ఏదో వంతరలో ఎక్కడెక్కడ నేను రోడ్లు సొంత డబ్బులు కొన్ని నిధులు కొన్ని సొంత డబ్బులతో పెట్టుబడి పెట్టి ఇంకా రాష్ట్రాన్ని నడిపిద్దామని ఆతరంతో ఉన్నారు తప్ప కానీ ఈ జగన్గొండ మోసం చేద్దామని ఆలోచన డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారంటే కొంతమంది కాదు ఎంతమంది అనుకున్నా సరే ఆయన గురించి తెలుసుకున్న కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేదు. ఈ మధ్య ఎక్కువ వాళ్ళు మాట్లాడుతుంది రాజకీయం కోసం భార్యకు కూడా గుండె కొట్టించారు పవన్ కళ్యాణ్ అంటున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఇవాళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద భుజాలు గజాలు అయిపోయి. ఎందుకంటే ఆయన అంత పేరుగా తెచ్చుకోవడం ఆ నిధులు చూసుకొని ఈ రాష్ట్రాన్ని ఇలా తిప్పుకోవడం ఒక మంచిగా ఒక సర్చించి ఇంట్లో వాళ్ళ భార్యను గురించి ఇంట్లో వాళ్ళని లాగడం గురించి లాగడం కాదు వాళ్ళ ఫ్యామిలీ చెడదానికి ఈ అపరిచిత మాటలు తప్పగానండి. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ కాకుండా రాష్ట్ర వ్యాప్తం మట్టుకు మాత్రం వీళ్ళు ముగ్గురిని ఒక గుండెకాయలా చూసుకుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి తప్పుడుగా మాట్లాడే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి భార్య గారు ఈ రోజు ఆయన గురించి మాట్లాడితే ఆయన ఏ ట్రీట్మెంట్ ఇవ్వడానికైనా రెడీగా ఉంది ఆవిడ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తం మీద రాష్ట్రం నడిపించే వ్యక్తి అటువంటి మంచి పొంది ఎత్తు ఆయన. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? ఆయన గారు సినిమాలు చేస్తారండి. సినిమాలు చేసినా ఆయన ఇష్టపూర్వకంగా రాలేదు. ఆయన వాళ్ళ వదిన గారు చిరంజీవి గారు వాళ్ళ భార్య సురేఖ గారు వల్ల బలవంతం మీద ఆయన గారు వచ్చారు, చేశాడు. ఏదో సర్లే నాకు ఇష్టంగా ఉంది, నేను రేపు ప్రభుత్వంలోకి ప్రజలకి చేయాలి, నా ఫ్యాన్స్ అయినా కాదు అందరూ నా వాళ్ళు, మనిషి నాది అనేవాళ్ళు అనుకొని ఆయన ఇష్టం పూర్వకంగా ఆయన వచ్చాడు, ఆయన చేస్తున్నాడు. అంతకుముందు కాకినాడలో మేము ఇలాగా సఫారీ జరుగుతుందని చెప్పి అనగానే వాళ్ళ అబ్బాయి గారు ఎవరికో ఇన్ఫర్మేషన్ వస్తే ఎన్ఐ పట్టుకున్నారు. అది మాలాంటి వాళ్ళ గురించి. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? నెంబర్ 1 అండి. మాకు బాగా చేస్తున్నారండి. మాకు డిప్యూటీ సీఎం అయినా కాదు సీఎం అయినా సరే ఇంకా నెంబర్ 1 చేస్తారు ఆయన. అది ప్రజల తీర్పు ఎలా ఉంటుందో. అయితే వైసీపీ వాళ్ళు చెప్పేది రాజకీయం కోసం పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్యతో గుండె కొట్టించారు తిరుమలలో అంటున్నారు. అది అబద్ధం అండి. అది ఆమె మొక్కుబడిగా వెళ్ళింది, ఏదో ఆమె పర్సనల్ మొక్కుబడిగా వెళ్ళారు, అంతేగాని ఆమె ఎవరు బలవంతంగాని కానీ ఎవరు చెప్పారని కానీ వెళ్ళలేదు. మరి అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? మూసుకొని కూర్చోండి, మూసుకొని కూర్చోండి. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా బయటకు లాగుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి పని పాట ఏం లేదు, వాళ్ళకి పని పాట లేదు. పని పాట ఉన్నవాడు ఎవడన్నా సరే, ఒక్కడు మగవాడు ఎవడన్నా సరే రమ్మని బయట చేయమను. చివరిగా అన్నా ఒక్క విషయం, జగన్ గారు భార్య భారతి గారికి ఒక్క విషయం చెప్తున్నాను. మీ ఆయన గారు నువ్వు అడిగావు నాకు వైజాగ్లో కొండ ఏ కొండ అన్నది రుషికొండ దగ్గర కళ్యాణ మండపం ఒకటి అడిగావు, అదే నీ ఇష్టపూర్వం ఇచ్చేస్తారండి. అదేమన్నా నీకు అవసరమే? నీకు ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద? అన్నా అలాంటి నాయకులు మాకు కావాలి, అలాంటి హీరోలు మాకు కావాలి. అలా ఆయన సినిమాలు చేసుకొని ఏదైనా చేసుకొని 4 పెళ్ళి కాదు 10 పెళ్ళి చేసుకుంటారు మగోడు, మేము చూసుకోగలం. మాకు ఆయన కావాలి. చాలా మంచి భార్య పిల్లలు లొగ్గినా, భార్య వసలు భార్య ఉన్నా, ఈ భార్య ఉన్నా పెద్దల కోసం బాధపడుతుంటారు. ఒక పిల్లకి పేద పిల్లకి 16 కోట్లు ఇండస్ట్రీ తెలుసులే వెళ్ళారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్ళారు, లోకేష్ కూడా ఇచ్చారు, గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాను, నేను చూశాను, టీవీలో చూశాను. పవన్ కళ్యాణ్ ఆలోచించాను అనమాట. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు బాబాయ్, ఎలా ఉంది ఆయన పనితీరు? ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారు? సినిమా తీసుకోవచ్చు, రాజకీయం తిరగవచ్చు, పెద్దలు చూడవచ్చు, బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ బాగుంది. అంటే ఆయన రాజకీయం కోసం వాళ్ళ భార్యను కూడా గుండె కొట్టించారు పవన్ కళ్యాణ్ అంటారు కొంతమంది. లేదన్న, అంతా ఉట్టే కాదు. వాళ్ళకి ఇన్ని కోట్లు ఉంది, వాళ్ళకి ఎందుకు గుండె కొట్టించుకుని పని ఏంటన్న? వైజాగ్లో ఉంది పవన్ కళ్యాణ్ ఇల్లు. మరి తిట్టే వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఎవరి కరం మాలదేనన్న, ఒక్క నిమిషం ఎవరి కరం మాలదేనన్న, అంటే కరం మాలదే. ఇప్పుడు రాబట్టి కొన్ని 10 మంది అన్నం తింటారు, 10 మంది బాగానే ఉంటారు, రోడ్లు వేసారు, బస్సు ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు. మాకు శ్రీకాకుళం వెళ్ళిందా ఫ్రీ బస్సు, మాకు విజయనగరం జిల్లా వెళ్ళిందా ఫ్రీ బస్సు. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ మీద ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ చాలా మంచి, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? ఆయన వస్తే పవన్ కళ్యాణ్కి ఎవరు అనుకుంటాను సీఎం తను వస్తే మంచిదే కానీ ఎవరు చూద్దాం. లోకేష్కి వస్తుంది అనుకుంటాను, లోకేష్ రాని ఎవరు, ఎవరుంటే బాగుంటుంది మీరు అనుకుంటారు? మా చంద్రబాబు ఉంటే బాగుంది. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి ఏదైతే ఒక స్పష్టమైన నిర్ణయం ఏదైతే ఉందో ఆయన గతంలో చెప్పారు,
ఈ యొక్క ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు ఇలాగే కొనసాగాలి. అలాగే మన చిన్న చిన్న పొరపాట్లు ఏవైనా ఉన్నా ఈ యొక్క పార్టీల మధ్య కానీ కేడర్ మధ్య కానీ ఏమైనా కానీ లోపాలు ఉంటే సరి చేసుకుందామని చెప్పారు. కానీ 15 సంవత్సరాలు అయితే ఈ యొక్క త్రయం అనేది కొనసాగుతూ ఉంటుంది. అటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ముగ్గురి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది తప్ప వేరే మాట ఏమీ లేదు. అంటే డిప్యూటీ సీఎంగా పవన్ పనితీరు అంటే ఏం చెప్తారు? ఆయన పనితీరు మేము చెప్పి పని లేదండి, ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున మరి రాష్ట్రంలో చూస్తుంటే ఆయన తీసుకున్న శాఖ కానీ, పంచాయతీ శాఖ కానీ, లేదంటే ఆయన వ్యవహరించే యొక్క డిప్యూటీ సీఎం హోదా కానీ ఎంత హుందాతనంగా ఉందంటే గతంలో చూసుకున్నాం. ఈ యొక్క పదవులకి మరి అటువంటి నాయకులు ఉన్నప్పటికీ ఆ యొక్క పదవికి అలా విలువే లేకుండా పోయింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆ యొక్క పదవులకి వన్ని తెచ్చే విధంగా మరి నాయకులు పనిచేసే తీరు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఈరోజు గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి పనులను, రోడ్లు కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి ఏ విధంగా పరుగులు పెడుతున్నాయి అనేది గ్రామాల్లో ఉన్న ప్రజలను అడిగితే కూడా సుస్పష్టంగా తెలియజేస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం తన భార్య చేత తిరుమలలో గుండు కొట్టించారు అని చెప్తున్నారు కొంతమంది. అదే చెప్తున్నాం కదండి. ఇప్పుడు ఒక మతాన్ని కానీ లేదంటే ఒక ప్రాంతాన్ని కానీ ఇది చేయకుండా అన్ని మతాలు సమానం, అందరితో పాటే నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాము, అలాగే మన మతాన్ని మనం ప్రేమించుకుందామనే ఒక సుస్పష్టమైనటువంటి భావంతో అటు ఆవిడ క్రైస్తవురాలైనప్పటికీ ఈయన హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ కూడా అన్ని మతాలు ఒకటే అనే సారాంశం తెలియజేయడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చాలా మంచిదని చెప్పి శుభపరిణామని చెప్పి ఆడవాళ్ళని రాజకీయాల్లో లాగుతున్నారు వైసీపీ వాళ్ళు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేనండి, చేతగాని వాళ్ళైతేనే ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లేకపోతే తండ్రిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేస్తారు తప్ప దమ్మున్న నాయకులు ఎవరో కూడా ఇంట్లో వాళ్ళని కానీ లేదంటే వేరే వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేయరు. ఖచ్చితంగా ఏదైనా కానీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చినప్పుడు మనంతు మనం పోరాడాలి తప్ప మన వెనకాల ఉన్న వాళ్ళను లేకపోతే ఇంకొకరినో లాగే ప్రయత్నం అది ఖచ్చితంగా తప్పని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి ఇప్పుడు బిఆర్ నాయుడు గారి విషయంలోనే చూసాము. ఆయన టీటీడీగా చైర్మన్గా ఉన్నారు. అయితే మనకి సిట్ అనేది కూడా ఆ యొక్క రిపోర్ట్లో తెలియజేసింది కల్తీ అనేది జరిగింది ఖచ్చితంగా అని చెప్పేసి. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ యొక్క కల్తీ లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు వైసీపీ వారు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు తెలుసుకుని న్యాయబద్ధమైన రీతిలో ప్రవర్తించకపోతే మరి మొన్న అయితే 11 సీట్లు వచ్చినాయి కానీ ఈసారి అయితే 1 సీటుకే పరిమితం చేస్తారనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తారు. చివరిగా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మీద ఒక మాటలో? పవన్ కళ్యాణ్ గారు ఒక సహృద్భావంతో ఆయన ఒక పరిపాలన మీద తెచ్చుకున్నటువంటి ఆయన అనుభవం, అలాగే ఆయనతో పాటు మరి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ యొక్క పరిపాలన అనుభవం కూడా ఆయనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి పరిపాలన ఏ విధంగా అయితే చేయాలో అదే విధంగా ఆయన తీసుకువెళ్తున్న తీరు కూడా అద్భుతమైన సందర్భంగా తెలియజేస్తారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చిన్న వయసు నుంచే ఆయన ఎన్సీసీ కదండి, చిన్న వయసు నుంచే ఒక లీడర్, ద గ్రేట్ లీడర్. ఇప్పుడు కొత్తగా వచ్చిన లీడర్ కాదు కదా, చిన్నప్పటి నుంచే లీడర్ కదా ఆయన. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే ఆయన పనితీరు మహా అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ఆయనేనండి. ఒక నిమిషం దాని గురించి మాట్లాడదాం. అసలు ప్రస్తుతం మీరు నెక్స్ట్ అంత నచ్చేది ఎందుకు? ప్రస్తుతం ఆయన పనితీరు అంటే ఉప ముఖ్యమంత్రి ఇచ్చాక ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా ఆయన వల్ల? జరుగుతాను కదా, చూస్తాను కదా మనం, అంత మంచి జరుగుతున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి అక్కడ జాబ్ చేయడం వల్ల నాకు అంత అంటే ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కానీ ఎక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కొంతమంది. సినిమాలు అది ఆయన ఇప్పుడు ప్రొఫెషన్ వృత్తి, అది వచ్చేసి వృత్తి అండి అది. దానివల్ల ఇంత ఎదిగారు. అవునులే. సో దాన్ని వదిలిపెడితే అమ్మ పాలు తాగి రొమ్ము కుదిరినట్టు అయిపోయింది కదా. సో దాన్ని కూడా కాపాడుకుంటారు. మీరు మాట్లాడుతూ నెక్స్ట్ ఆయనే అన్నారు, ఎందుకు ఆయన నెక్స్ట్ అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు మీరు? అవుతారండి, అది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని. ఆయన నచ్చే విషయాలు మీకు ఏంటి అంటే? పవన్ లీడర్షిప్ ఉందండి, మంచి లీడర్షిప్ ఉంది. ఓకే, మంచి. చివరికి ఒకే ఒక మాట, మీ అభిప్రాయం ఏంటి అంటే పవన్ గురించి? పవన్ గారు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆయన గారు కానీ అయితే మనం ఇంకా బాగుంటుంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకా కుర్రవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అన్ని రకాల వర్గాల వాళ్ళకి బాగుంటుందని నేను అనుకుంటాను. ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా చేస్తున్నాడు, లేడు. ఓకే, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఎలా ఉంది పనితీరు, పవన్ కళ్యాణ్ పనితీరు అంటే? ఉప ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేస్తున్నారు. అసలు అర్హుడైన పదవికి?
ఆ? అంటే ఎందుకు అడుగుతుందండి ఈ ప్రశ్న? జగన్ గారి ప్రభుత్వం 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు. అవును, అందుకనే అరకుడు అయ్యే ఆయన పెట్టాడు. అని సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. ఏమంటే ఆ సినిమాలు బుక్ అయి ఉన్నాయి, ఆ సినిమాలు బుక్ అయ్యిందండి. మరి వాళ్ళకి చేయకపోతే వాళ్ళకి అన్యాయం చేసినట్టు. అంటే రాజకీయం కోసం వాళ్ళ భార్యని కూడా గుండు కొట్టించారు తిరుమలలో పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. రాజకీయం గురించి గుండె ఎందుకు కొట్టేస్తారు? సింపతి వచ్చిందని. ముక్కు కొట్టే మరి అట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు అభిప్రాయం వాళ్ళది. ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాక్కొస్తున్నారు వైసీపీ వాళ్ళు బయటికి. లాక్కొస్తారు వాళ్ళు ఫస్ట్ నుంచి లాక్కొస్తున్నారు. ఓకే, ఫైనల్ గా బాబాయ్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద? పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గెలాలి. ఓకే, ఆయన ఉన్న సొమ్ము ఆయన ప్రతి రూపాయి పెడుతున్నాడు, సొంత డబ్బు. మరి అయినా ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్? మరి గట్టినోళ్ళు ఏమంటారు? ఆయన సొమ్ము పెడుతున్నాడు, వీళ్ళు పెట్టట్లేదు. నాలో ఉన్నామంటే నాకు పెట్టకపోతే అదేలే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? చాలా మంచి ఆయన, అన్ని బాగా చేస్తున్నాడు, అందరికి పేదలకి అంతా బాగా చేస్తున్నాడు. అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు ఆయన, ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? బాగుందండి, చాలా బాగుంది. ఆ పదవి ఇచ్చినందుకు ప్రజలకు ఏమైనా మంచి చేస్తున్నారా? చేస్తున్నారు. ఎక్కడా కనపడకుండా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. లేదు మేము చూస్తున్నాము ఫోన్లో వార్తల్లో అన్ని. ప్రభుత్వ పేదవాళ్ళందరికీ చేస్తున్నాడు. అంటే ఇబ్బంది ఏదన్నా ఉందని అడిగితే సహాయం చేస్తున్నాడు. నా వైపు అమ్మ రాజకీయం కోసం భార్య చేత గుండు కొట్టించారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. వాళ్ళ బాబు కోసం చేపించుకున్నారు. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అంటే జనం అలా చెప్తున్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఆమె వాళ్ళ బాబు కోసం వెళ్ళి చేపించుకుంది, బాగా అంటే ఆమె క్రిస్టియన్ అయినా సరే తిరుమల చేయించుకుంది కదా. మరి వాళ్ళ బాబు కోసమే కదా, అంతా చూసి కూడా మళ్ళీ అలా మాట్లాడకూడదు కదా. అది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని లాగుతున్నారు రాజకీయాల్లోకి వైసీపీ వాళ్ళు. తప్పండి, చాలా తప్పు. సో మరి ఇప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూనే ఉంటారు కదా, భార్యల గురించి, పెళ్ళిళ్ళ గురించి. అలా ఏమొస్తుంది మాట్లాడు? సాటి మహిళలకు మీకే తెలిసి ఆ బాధ అనేది తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి కావాలని ఆయన చేసుకుని ఉండడు, ఆయనకి ఏదో అయిపోయింది అని చెప్పినట్టుగా. అలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి? అలా మాట్లాడకూడదని చెప్తాను. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఆయన మీద, పవన్ కళ్యాణ్ మీద? ఆయన గురించి వాళ్ళ భార్యల గురించి అసలు తేకూడదండి. ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ సంగతి తీసుకొస్తారా? మనమే ఉన్నాము, మనం మీ భార్య అంటే మీకు ఎంత బాధగా ఉంటుంది? అలా వాళ్ళ గురించి తేకూడదు. ఏదన్నా ఉంటే ఆయన అడగాలి కానీ, అంతే కదా. సో చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద? ఆయన అయితే మాకు చాలా మంచోడు.